హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇవాళ ఎగ్లెస్ స్పాంజ్ కేక్ ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. అది కూడా కుక్కర్లో వితౌట్ ఓవెన్. ఇంట్లో ఉన్న వస్తువులతోటే చాలా ఈజీగా అండ్ సింపుల్గా చేసుకోవచ్చు. ముందుగా కుక్కర్ని అయితే ఫ్రీ హీట్ చేసుకోవాలి. ఇలా విజిల్ని అలాగే రబ్బర్ని కూడా తీసేసేయాలి. తీసేసి ముందుగా మనం కుక్కర్ని అయితే ప్రీ హీట్ చేసుకోవాలి. ఈలోపు ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు పెరుగు అయితే వేసుకుంటున్నాను. దీన్ని అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. మన దగ్గర బ్లెండర్ లేదని బాధపడాల్సిన అవసరం లేదు. ఇలాంటి ఎగ్ విస్కర్ అయితే ప్రతి ఒక్క ఇంట్లో ఉంటుంది. దాంతోనే ఇలా బీట్ చేసుకోవచ్చు. సేమ్ కప్పుతో ఒక కప్పు షుగర్ పౌడర్ని అయితే వేసుకుంటున్నాను. షుగర్ని అయితే మిక్సీలో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. షుగర్ బాగా కరిగిపోవాలి, అంతలా మిక్స్ చేసుకోవాలి. సేమ్ కప్తో ఒక కప్పు మైదా అయితే వేసుకుంటున్నాను. దీనిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని అయితే వేసుకుంటున్నాను. తర్వాత 1 టీ స్పూన్ బేకింగ్ సోడా కూడా వేసుకుంటున్నాను. సోడా అలాగే బేకింగ్ పౌడర్, వెనిలా ఎసెన్స్ ఇవన్నీ మ్యాండేటరీ అండి. ఇవి ఉంటేనే కేక్ చాలా బాగా వస్తుంది. తర్వాత ఒక 2 స్పూన్స్ వెనిలా ఎసెన్స్ అయితే వేసుకుంటున్నాను. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేలా మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. బ్యాటర్ కొంచెం టైట్గా అనిపిస్తేనో కొంచెం మిల్క్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. మిల్క్ అయితే కొంచెం రూమ్ టెంపరేచర్లో అయితే ఉండాలి. మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక కేక్ మోల్డ్ తీసుకొని గీ లేదా ఆయిల్ అయితే బాగా అప్లై చేసుకొని మనం రెడీ చేసుకున్న బ్యాటర్ని అయితే ఇందులో వేసేయాలి. నేనైతే ఒక మిస్టేక్ చేశాను ఇక్కడ, అదైతే లాస్ట్లో చెప్తాను. ఒక 2 టైమ్స్ ఇలా ట్యాప్ చేయాలి. తర్వాత ముందుగా మనం ప్రీ హీట్ చేసుకున్న కుక్కర్లో అయితే ఒక స్టాండ్ అయితే పెట్టేస్తున్నాను. స్టాండ్ లేకపోతే వేరే గిన్నె ఏదైనా ఉంటే బోర్లించుకోవచ్చు. ఈ కేక్ బ్యాటర్ని అయితే పెట్టేయాలి. మా కుక్కర్ అయితే అంత వెడల్పుగా లేదు, కొంచెం పెట్టడానికి అయితే ఇబ్బంది పడ్డాను. ఇలాగలాగా సెట్ చేసేసాను. తర్వాత మూత పెట్టేసేయాలి. విజిల్ అలాగే రబ్బర్ కూడా తీసేయాలని ముందే చెప్పాను కదా, అలాగే సేమ్ ఈ కేక్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎలా వస్తుందో అని చాలా భయపడ్డాను. అనుకున్న దానికంటే మంచిగా అయితే వచ్చింది. నాకైతే మస్త్ హ్యాపీ అనిపించింది. మీరే చూస్తున్నారు కదా కేక్ అయితే ఎంత బాగుందో. ఒక ప్లేట్లో వేసుకొని డీమోల్డ్ అయితే చేసేసుకోవాలి. నేను ఒక మిస్టేక్ చేశాను చెప్పాను కదా, కేక్ మౌల్డ్లో బటర్ పేపర్ అయితే వేయలేదు. నా దగ్గర లేదు కాబట్టి వేయలేదు. మీ దగ్గర ఉంటే వేసుకోండి. బటర్ పేపర్ వేయనందుకు అడుగున కొంచెం అతుక్కుపోయింది. కేక్ అయితే చాలా బాగుంది. చూడండి మీరే ఎంత బాగా వచ్చిందో. నేనైతే ఫస్ట్ టైం చేశాను. చాలా ఓవర్ కాన్ఫిడెంట్తో అయితే చేశాను. ఎలాగో వస్తుందని. పర్లేదు, బాగానే వచ్చింది. ఇంకోసారి ట్రై చేయొచ్చు. నాకైతే కొత్త కొత్త రెసిపీస్ చేయడం అయితే చాలా ఇష్టం. ఎప్పుడు ఏదో ఒకటి ట్రై చేస్తుంటాను. ఫస్ట్ టైం అయితే లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నాను. వీడియోకి హైప్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోలు చూడాలంటే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.